విచిత్రవీరుడు చనిపోయాక మన వంశం అంతరించిపోయేలా ఉంది. కానీ మన వంశం ముందుకు వెళ్లడం భీష్మకి కూడా చాలా ముఖ్యం. కాబట్టి అతను ఒక ఆలోచన ఇచ్చాడు. ఈ ఆలోచన కోసం చాలా మందిని సంప్రదించక సరే అనిపించింది. అదే నియోగ విధానం. ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ అని చెప్పి బాగా రెడీ చేసి అంబికాను రూంలో కూర్చొని పెట్టింది. విచిత్రవీరుడి పెద్ద అన్నయ్య వస్తాడు. అతని వల్లే నువ్వు గర్భిణి అవుతావు. కాబట్టి అతన్ని నువ్వు అంగీకరించాలి. అలాగే అతను అర్ధరాత్రి వస్తాడు. నువ్వు నిద్రపోవద్దు. ఆ పెద్ద అన్నయ్య వ్యాసుడు అని, అతను విచిత్రవీరుడి అన్నయ్య అని, అతనే వస్తున్నాడు అని, ఇలా రెడీ అయి వస్తున్నాడు అని, ఈ విషయాలు అంబికాకి సరిగా చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది సత్యవతి. కాని అంబిక ఏమో వచ్చేది భీష్ముడు అని అనుకుంటుంది. అర్ధరాత్రి అయింది. వ్యాసుడు అక్కడికి వచ్చాడు. వ్యాసుడు రూపం చూసి అంబిక చాలా భయపడి కళ్ళు మూసుకుంది. ఇంకా వ్యాసుడు అమ్మకి ఇచ్చిన మాట పూర్తి చేసుకుని బయటికి వచ్చాడు. అమ్మా, నేను లోపలికి వెళ్లిన వెంటనే నన్ను చూసి భయపడి కళ్ళు మూసుకుంది అంబిక. ఇంకా ఆమెకు పుట్టబోయే బిడ్డ పుట్టగుడ్డివాడు అవుతాడు అయినా అతనికి 100 ఏనుగుల బలముంటుంది. చాలా తెలివైనవాడు అవుతాడు. అలాగే ఈ వంశం ముందుకు వెళ్లడానికి ఇతనికి 100 మంది పిల్లలు పుడతారు. నా రెండో కోడలు ఉంది, ఆమెకు పిల్లలను ప్రసాదించు.